ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు ద్వీపకల్ప పీఠభూమిలో ప్రధానమైనటువంటి భాగమైనటువంటిది ఆరావళి పర్వతాలు, ఆరావళి మౌంటైన్స్. మరి ఆరావళి పర్వతాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించబడి ఉన్నాయి? ఆరావళి పర్వతాలు ఎక్కడి నుంచి ఎక్కడి వరకు విస్తరించబడి ఉన్నవి? నేను మ్యాప్లో చూపిస్తాను, మళ్ళీ మనం కూడా మ్యాప్లో చూద్దాం. ఓకే, సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఎక్కడెక్కడ ఉన్నాయి మరి ఏంటి ఆరావళి పర్వతాలు అనేటటువంటివి? ఇక్కడ చూడండి, పెనిన్సులార్ ప్లాట్కి సంబంధించింది ఒకసారి మ్యాప్ చూడండి మరొకసారి మీకు ఈజీగా అర్థం కావడానికి. ఇక్కడ అబ్జర్వ్ చేస్తే ఇది ఇలా ఉంది చూడండి, నర్మదా నది ఇలా పోతున్నటువంటిది నర్మదా నది. ఈ నర్మదా నదిని రెండు భాగాలు చేసినటువంటిదే, రెండు భాగాలు చేసింది. ఒకటి సెంట్రల్ ఐలాండ్, సెంట్రల్ ప్లాటూస్ అని ఉత్తర భాగం అని చెప్తాం. ఇదంతా గంగా మైదానం అండి. ఇది మరి దక్షిణ భాగాన్ని ఏమని చెప్పేసి పిలిచాము అని అన్నాము, దక్కన్ ప్లాటూ అని పిలిచాం. ఓకే, అది. మరియు అదేవిధంగా ఈ వీటికి పశ్చిమం వైపున ఉన్న పర్వతాలు ఏవని చెప్పాము, ఆరావళి మౌంటైన్స్ అని చెప్పేసి చెప్పుకున్నాం. మరియు తూర్పు వైపున కలిగి ఉన్నది ఏమని చెప్పాము, చోటా నాగపూర్ ప్లాట్ ఉంది అని చెప్పేసి చెప్పుకున్నాం. క్లియర్? ఓకేనా? నెక్స్ట్ వస్తే ఇక్కడ మరియు నర్మదా నదికి వింధ్య పర్వతాలు ఉన్నాయి కదండి, నర్మదా నదికి ఉత్తర భాగాన కలిగి ఉన్నటువంటిది. ఒక నిమిషం, ఇక్కడ చూడండి, నర్మదా నదికి ఉత్తర అంచున కలిగి ఉన్నాయి వింధ్య పర్వతాలు అనేటటువంటి కలిగి ఉన్నాయి. వింధ్య పర్వతాలు ఉన్నాయి. నర్మదా నదికి దక్షిణ భాగాన సాత్పురా పర్వతాలు అనేటటువంటి కలిగి ఉన్నాయి. దక్షిణ అంచున సాత్పురా పర్వతాలు ఉన్నాయి. ఇక్కడ మహారాష్ట్రకు వస్తే కనుక ఇక్కడే కాస్త కలిగి ఉన్నాయి అజంతా కొండలు ఉన్నవి అని చెప్పుకున్నాం. ఓకే, ఇవి. నెక్స్ట్ వస్తే అదేవిధంగా దక్కన్ పీఠభూమికి పశ్చిమాన కాస్త వెస్ట్రన్ ఘాట్స్ అనేటటువంటి ఉన్నాయి. ఇక్కడ చూడండి, వెస్ట్రన్ ఘాట్స్ పశ్చిమ కనుమలు ఉన్నాయి. అదేవిధంగా తూర్పు వైపున తూర్పు కనుమలు అనేటటువంటి ఉన్నాయి. ఓకే, దీన్ని మనం మ్యాప్ ద్వారానే చూసాం, కాకపోతే మీకు ఇంకా ఎఫెక్టివ్నెస్ కోసం పెనిన్సులార్ ప్లాటూ డిస్ప్లే చూస్తున్నాం. ఓకే, ఇవి అబ్జర్వ్ చేయాలి. మనకి ఇక్కడ ఆరావళి రేంజెస్ అనేదాన్ని అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు ఇక్కడ మనం ఆరావళి గురించి చూద్దాం. ఆరావళి గురించి అబ్జర్వ్ చేద్దాం. ఓకే, ఆరావళి పర్వతాలు. మరి ఆరావళి పర్వతాలు అనేటటువంటివి ఎక్కడి నుండి ఎక్కడి వరకు ఇస్తుంది? ఆరావళి పర్వతాలు అనేటటువంటివి గుజరాత్ రాష్ట్రంలోని గుజరాత్లోని పలంపూర్ నుంచి స్టార్ట్ అయ్యాయండి. గుజరాత్లోని పలంపూర్ నుండి నేను చూపిస్తున్నాను చూడండి, ఇలాగా పలంపూర్ నుంచి స్టార్ట్ అయ్యాయి. గుజరాత్లోని పలంపూర్ నుండి, అలంపూర్ కాదు పలంపూర్ నుండి గుజరాత్, పలంపూర్ నుండి రాజస్థాన్ మీదుగా ఎక్కడ వరకు ఉంది, న్యూఢిల్లీ గార్జ్ అంటే ఒక వ్యాలీ, నదుల వల్ల ఏర్పడ్డటువంటి ప్రాంతం, లోతైనటువంటి యు ఆకారపు ప్రాంతం గార్జ్ అని పిలుస్తాం. అక్కడ వరకు విస్తరించబడి, అది యమునా నది వల్ల ఏర్పడ్డటువంటి ఆ గార్జ్ అక్కడి వరకు ఢిల్లీ వరకు ఉంది. ఢిల్లీలో లేదు, విషయం గమనించాలా. ఢిల్లీ గార్జ్ వరకు ఉంది, న్యూఢిల్లీ గార్జ్ వరకు ఉంది. ఎక్కడి నుండి అండి? పలంపూర్ నుండి, గుజరాత్లోని పలంపూర్ నుండి న్యూఢిల్లీ గార్జ్ వరకు విస్తరించబడి ఉంది. ఎంత సుమారుగా ఎక్కడి నుంచి ఎక్కడి వరకు ఉంది ఒకసారి విస్తరణ చూడండి. గుజరాత్లోని పలంపూర్ నుండి న్యూఢిల్లీ గార్జ్ వరకు విస్తరించబడ్డది ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు విస్తరించబడ్డ రాష్ట్రాలు ఏమేంటి అంటే గుజరాత్, రాజస్థాన్, న్యూఢిల్లీ దగ్గర ఉన్నటువంటి మరొక రాష్ట్రం ఏంటి, హర్యానా. హర్యానాలో కూడా కొద్ది భాగం ఉంటుంది. హర్యానా మరియు న్యూఢిల్లీ కేంద్రపాలిత ప్రాంతమైన న్యూఢిల్లీ. అంటే 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతంలో ఆరావళి పర్వతాలు విస్తరించబడ్డాయి. అత్యధికంగా అయితేనేమో రాజస్థాన్లో ఉన్నాయి, స్వల్పంగా గుజరాత్ నుంచి ప్రారంభమయ్యాయి, మరి తక్కువగా న్యూఢిల్లీ, హర్యానాలో విస్తరించబడి ఉన్నవి. సుమారుగా 800 కిలోమీటర్ల పొడవుతో విస్తరించబడి ఉన్నాయి ఆరావళి పర్వతాలు. 800 కిలోమీటర్ల మేర విస్తరించబడి ఉన్నాయి ఆరావళి పర్వతాలు. ఆరావళి పర్వతాలు ఏ రకమైన పర్వతాలు? పురాతన ముడత పర్వతాలు, ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్. పెనిన్సులార్ ప్లాటే మొట్టమొదటగా ఏర్పడ్డది, ఇది పురాతనమైనది.
అందులో మొట్టమొదటగా ఆఫ్రికన్ పలక వల్ల విచ్ఛిన్నం చెందడం వల్ల వచ్చి ఏర్పడ్డది మొదటగా ఆరావళి. అందుకే ఇది పురాతనమైందన్న. ఇక ముడతల విషయం వస్తే ముడత పర్వతాలను ఎందుకు అంటున్నాము? మరి ఫోల్డెడ్ మౌంటైన్స్ ఏంటంటే ఒక్కసారి వేగంగా వచ్చి ఒక పలక ఇంకో పలక చేత ఢీకొట్టడం చేత, వేగంగా వచ్చి ఢీకొట్టడం చేత పైకి లేచాయి. పైకి లేవడం చేత అవి పర్వత శ్రేణులుగా ఏర్పడుతూ అలాగ కిందికి ముడతలు పడుతూ ఏర్పడి ఉన్నాయి. ఓకేనండి. సో కాబట్టి అందుకని ఇవి ఏమంటున్నాం? ముడత పర్వతాలు పురాతనమైనవి కాబట్టి పురాతన ముడత పర్వతాలు అని పిలుస్తున్నాం. పురాతనమైన ముడత పర్వతాలు అని పిలుస్తున్నాం. మరి ఇదే సమయంలో ఈ పురాతనమైనటువంటి ఆరావళి పర్వతాలు ఏర్పడుతున్న సమయంలో 650 నుంచి 700 మిలియన్ సంవత్సరాల సమయంలో ప్రపంచవ్యాప్తంగా కూడా కొన్ని పర్వతాలు ఏర్పడ్డాయి. అవన్నీ కూడా పురాతన ముడత పర్వతాలు. వాటి గురించి కూడా చూద్దాం, ఎక్కడ ముందు చెప్తాను కూడా. మరి ఏమేంటి మరి అవి? ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పురాతన ముడత పర్వతాలు ఏమేమి ఉన్నాయి? ఒకనాడు అట్లాస్ పర్వతాలు, అపలేచియన్ పర్వతాలు అనేటటువంటి ఉన్నాయి. ఒకన యూరల్ పర్వతాలు అనేటటువంటి ఉన్నాయి. మరి మన ఇండియాకు వస్తే కనుక ఆరావళి పర్వతాలు, ఆసియాలోని భాగంగా ఆరావళి పర్వతాలు అనేటువంటి ఉన్నాయి. ఇవన్నీ కూడా పురాతన మృత పర్వతాల రకానికి చెందినవే. ఇవన్నీ కూడా పురాతన మృత పర్వతాల రకానికి చెందినవే. ఓకే, దాని గురించి కూడా చూద్దాం. అయితే ఇక్కడికి వస్తే మరి ఆరావళి పర్వతాలు పురాతన మృత పర్వతాలు చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒక మ్యాచింగ్ చేసేటప్పుడు ఇస్తాడు. ఆరావళి పర్వతాలు, వింధ్యా పర్వతాలు, సాత్పురా పర్వతాలు, ఒక హిమాలయాలు ఇచ్చేసి వన్ సైడ్ కనుక పురాతన మృత పర్వతాలు, నవీన మృత పర్వతాలు, ఖండ పర్వతాలు, అవశిష్ట పర్వతాలు ఇలా మెన్షన్ చేసి మ్యాచ్ చేయమంటాడు. వాటిని ఏవి ఏంటి అనే దాన్ని చూసుకోండి. ఆరావళి పర్వతాలు పురాతన మృత పర్వతాలు. మరి ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏంటి? హైయెస్ట్ పీక్ ఏంటి? ఎత్తైన శిఖరమే. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం గురు శిఖర్. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరం ఏంటి? గురు శిఖర్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరము గురు శిఖర్. గురు శిఖర్ అనేటటువంటిది ఎక్కడుంది? ఇది రాజస్థాన్లో ఉంది. ఇది రాజస్థాన్లో ఉంది. ఆరావళి పర్వతాలలో ఎత్తైన శిఖరము గురు శిఖర్. ఇది రాజస్థాన్లో ఉంది. ఒకన గురు శిఖర్ ఎత్తు 1722 మీటర్ల ఎత్తును కలిగి ఉంది. 1722 మీటర్ల ఎత్తును కలిగి ఉంది గురు శిఖర్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం గురు శిఖరం ఉంది. గురు శిఖర్ దగ్గర ఉన్నటువంటి ప్రముఖ వేసవి విడిది కేంద్రం, ఒక ఇంపార్టెంట్ సమ్మర్ రిసార్ట్ సెంటర్, ఒక నియర్ బై ది గురు శిఖర్, ఇంపార్టెంట్ సమ్మర్ రిసార్ట్ సెంటర్ ఇన్ ఆరావళి మౌంటైన్స్. అది ఏది మరి అంటే కనుక అదే కాస్త మౌంట్ అబూ. మౌంట్ అబూ ఉంది. మౌంట్ అబూ అనేటటువంటిది రాజస్థాన్ రాష్ట్రంలో ఆరావళి పర్వతాల్లో భాగంగా గురు శిఖర్ దగ్గర ఉన్నటువంటి ప్రముఖ వేసవి విడిది కేంద్రమే మౌంట్ అబూ. మౌంట్ అబూ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి ఇక్కడ అంటే, మౌంట్ అబూ యొక్క ఇంపార్టెన్సే ఇక్కడ దిల్వారా జైన దేవాలయం ఉంది. ఇక్కడ దిల్వారా జైన టెంపుల్, దిల్వారా జైన దేవాలయం ఉంది. జైన దేవాలయం కలిగి ఉంది. సో కాబట్టి దిల్వారా జైన దేవాలయం ఎక్కడుందని గతంలో అడిగాడు. మౌంట్ అబూ రాజస్థాన్. మౌంట్ అబూ రాజస్థాన్. ఆరావళి పర్వతాల్లో ఎత్తైన శిఖరం ఏది? గురు శిఖర్. 1722 మీటర్ల ఎత్తు కలిగి ఉన్నటువంటిదే గురు శిఖర్ అనేటటువంటి ఉంది. ఈ గురు శిఖర్ దగ్గరే మరొకటి శిఖరం ఉంది. అదే రెండవ ఎత్తైన శిఖరం. సెకండ్ హైయెస్ట్ పీక్ ఇన్ ఆరావళి మౌంటైన్ ఈజ్, రెండవ ఎత్తైన శిఖరమే గౌరీ శంకర్. గౌరీ శంకర్ అనేటటువంటిది ఉంది. ఓకేనండి. గౌరీ శంకర్ ఆరావళి పర్వతాలలో రెండవ ఎత్తైన శిఖరం. సెకండ్ హైయెస్ట్ పీక్. హైయెస్ట్ పీక్ ఇన్ ఆరావళి మౌంటైన్స్ ఈజ్ గురు శిఖర్. ఒక ఇంపార్టెంట్ సమ్మర్ రిసార్ట్ సెంటర్ నియర్ బై ది గురు శిఖర్ మౌంట్ అబూ. ఇట్ ఈస్ ఇంపార్టెంట్ ఫర్ ది దిల్వారా జైన టెంపుల్. దిల్వారా జైన దేవాలయం అనేటటువంటిది ఉంది. ఓకే, సో ఇక్కడ గుర్తుంచుకోండి. మరి ఈ ఆరావళి పర్వతాల్లో భాగంగా ప్రముఖంగా జన్మిస్తున్నటువంటి నది ఏది అంటే, జన్మిస్తున్నటువంటి నది ఈ ఆరావళి పర్వతాల్లోనే భాగంగా జన్మిస్తున్నటువంటిది నియర్ బై ది కొటాకు దగ్గరగా ఆరావళి పర్వతాల్లో భాగంగా జన్మిస్తున్నటువంటి నది లూని నది అనేటటువంటి జన్మిస్తుంది. ఏ నది జన్మిస్తుంది? లూని నది జన్మిస్తుంది. లూని నది మనం నదులు వచ్చేటప్పుడు కూడా చూస్తాం. కాకపోతే ఇక్కడ ఇంపార్టెంట్ ఏంటంటే లూని నది ఎడారి భూముల గుండా ప్రవహించే ఏకైక అంతరవర్ధిని నది.
ఎడారి భూముల గుండా ప్రవహించే ఏకైక అంతరవర్ధిని నది ఏది అంటే లూని నది. లూని నది అని అంటే ఇంటర్నల్ డ్రైనేజ్ వాటర్ సిస్టమ్ ఇన్ ఇండియా ఈజ్ మెయిన్ ఇంపార్టెంట్ వాటర్ డ్రైనేజ్ సిస్టమ్. ఇంటర్నల్ డ్రైనేజ్ సిస్టమ్ ఈజ్ లూని. ఎక్కడో ఆరావళి పర్వతాల్లో జన్మించి అలాగా ఇసుక భూముల గుండా అండర్ గ్రౌండ్గా అంటే లోపల నుంచి ప్రయాణిస్తూ రన్ ఆఫ్ కచ్ దగ్గర, గుజరాత్ దగ్గర రన్ ఆఫ్ కచ్ దగ్గర బయటకు వచ్చి అక్కడే ఇసుకలోకి సింక్ అవుతుంది, కానీ సముద్రంలో కలవదు. అది లూని. మనకి ఎగ్జామ్లో ఎలా అడగొచ్చు అంటే కనుక ఎడారి భూముల గుండా ప్రవహించే ఏకైక అంతర్వర్ధి నది ఏది అంటే లూని నది అనేటటువంటిది ఉంది. ఓకేనండి. ఆ లూని నది ఎందులో జన్మిస్తుంది? ఆరావళి పర్వతం. ఆరావళి పర్వతాల్లోని ప్రముఖమైన నేషనల్ పార్క్ ఏది అని కూడా అడగొచ్చు. ఆరావళి పర్వతాల్లో ప్రముఖ నేషనల్ పార్క్ సరిస్కా నేషనల్ పార్క్ రాజస్థాన్లో ఉంది. ఆరావళి పర్వతాల్లోని ప్రముఖ నేషనల్ పార్క్ సరిస్కా నేషనల్ పార్క్ అనేటటువంటిది కలదు. ఆరావళి పర్వతాల్లోని ప్రముఖమైనటువంటి కనుమలు ఉన్నాయి. ఎందుకంటే ఈ ఆరావళి పర్వతాలను దాటి ఇక్కడ ఉన్న మెయిన్ ఫీచర్ అయిన మధ్యప్రదేశ్ నుంచి కావచ్చు, లేదా మహారాష్ట్ర, గుజరాత్ నుంచి మెయిన్ అయినటువంటి అటు తారేడారి వైపునకు వెళ్ళాలంటే ఆ కొండలను, ఆ పర్వతాలను ఎక్కి వెళ్లకుండా కనుమలు ఉన్నాయి. కనుమ అంటే చెప్పాను, ఎత్తైనటువంటి పర్వతాలు లేదా కొండల మధ్యన రెండు లేదా అంతకంటే ఎక్కువ పర్వతాలు ఉండి ఆ కొండల మధ్యన ఉండేటువంటి సహజ సిద్ధమైనటువంటి సన్నని రహదారినే న్యాచురల్ నారో పాత్ బిట్వీన్ టూ హిల్స్ ఆర్ టూ మౌంటైన్స్ ఈజ్ కాల్డ్ దట్ ఈజ్ పాసెస్. కనుమలు అని పిలుస్తున్నాం. ఆ కనుమలు అనేటటువంటి ఏమేం కనుమలు ఉన్నాయి ఇందులో భాగంగా అంటే కనుక దేవరి, దేసురి, పిపల్ ఘాట్, బార్లా అనేటటువంటి కనుమలు కలిగి ఉన్నాయి. బార్లా అనే కనుమలు కలిగి ఉన్నాయి. ఏమేమి కనుమలు ఉన్నాయి? దేవరి, దేసురి, పిపల్ ఘాట్, బార్లా అనేటటువంటి కనుమలు ప్రధానమైనటువంటి కనుమలు. ఓకే, ఇది ఆరావళి పర్వతాల గురించి. ఈ ఆరావళి పర్వతాల గురించి ఒక లఘుటిక వాక్య రాయండి, షార్ట్ నోట్ ఆన్ ఆరావళి మౌంటైన్స్ అని చెప్పి సివిల్ సర్వీసెస్ జాగ్రఫీ ఆప్షనల్లో మెయిన్స్లో అడిగాడు. 2 మార్కులు కాబట్టి 4 పాయింట్లు రాస్తే సరిపోతుంది. ఆరావళి పర్వతాలు అనేటువంటి గుజరాత్లోని పలంపూర్ నుండి న్యూఢిల్లీ గార్జ్ వరకు 3 రాష్ట్రాలు, ఒక కేంద్రపాలిత ప్రాంతమైన గుజరాత్, రాజస్థాన్, హర్యానా, న్యూఢిల్లీ వరకు విస్తరించబడి 800 కిలోమీటర్ల పొడవుతో ఉన్నది. ఒక పాయింట్. ఓకేనండి. ఆరావళి పర్వతాలు అనేవి పురాతన మృత పర్వతాలు. ఆరావళి పర్వతాలలోని ఎత్తైన శిఖరము గురుశిఖర్. గురుశిఖర్ ఇక్కడ దిల్వారా జైన దేవాలయం ఉంది. 2 పాయింట్లు. ఆరావళి పర్వతాలు అనేటటువంటివి ఆరావళి పర్వతాల్లో ఎన్వైరన్మెంట్ పరంగా ఆరావళి పర్వతాల్లోని ప్రముఖమైన నేషనల్ పార్క్ సరిస్కా నేషనల్ పార్క్ అనేది ఉంది. ఇక్కడ లూని అనేటటువంటి నది అంతర్వర్ధిని నదిగా ప్రవహిస్తూ ఉంది. ఓకేనండి. ప్రధాన కనుమలు దేవరి, దేసురి, పిపల్ ఘాట్, బార్లా. సరిపోయింది. హాఫ్ మార్క్ వేసిన 2 మార్క్స్. ఓకేనా. గ్రూప్ 1 మెయిన్స్ అయినా లేకపోతే సివిల్ సర్వీసెస్ అయినా అలాంటి వాటికి సంబంధించి మీరు ఈ షార్ట్ నోట్ అనేటటువంటిది ఆరావళి. మనకి ఎస్ఐలో, కానిస్టేబుల్ గతంలో అడిగినటువంటి కానీ గ్రూప్స్లో అడిగినటువంటి ఏంటి అని వన్ సైడు పర్వతాల రకం ఇస్తున్నాడు, వన్ సైడ్ అవి ఏమి అడుగుతున్నాడు. ఆరావళి, వింధ్య, సాత్పుర, హిమాలయాలు ఇలా ఇచ్చేసి పురాతన మృత పర్వతాల, నవీన మృత పర్వతాల ఇలా ఇస్తున్నాడు. అంటే కనుక ఓల్డ్ ఫోల్డెడ్ మౌంట్సా, న్యూ ఫోల్డెడ్ మౌంట్సా, డెసిడియల్ మౌంటైన్సా ఇలా ఇస్తూ పోతున్నాడు. ఓకేనా. అవి ఏంటి అనే దాన్ని మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా. ఇవి పురాతన మృత పర్వతాలు, ఆరావళి పర్వతాలు. క్లియర్ నౌ. సో కాబట్టి వీటిని గుర్తించండి. క్లియర్. ఓకే. ఆరావళి పర్వతాలు. నెక్స్ట్ వస్తే మరొకటి, దీనికంటే ముందు మనము ఆరావళి పర్వతాలు అనేటువంటి పురాతన మృత పర్వతాలు అంటున్నాం కదా. మరి ఆ పురాతన మృత పర్వతాలు అనేటువంటి ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన మృత పర్వతాలు ఏమేంటి? ఓకేనండి. నోట్, గమనిక. అంటే నేను చెప్పాను స్టార్టింగ్లోనే, మనం ఇండియన్ జాగ్రఫీ కానీ అవసరమైన చోట తెలంగాణ వరల్డ్ జాగ్రఫీ అంశాలను కూడా చూస్తాము అని ఇంతకుముందు చెప్పాం. అది ఎలా ఏర్పడ్డది, పెనిన్సులార్ ప్లాటూ అనేది. అటు సమయంలో పలకలు చెప్పుకున్నాం, పలకల విరూపక సిద్ధాంతం గురించి మాట్లాడాం, ప్లేట్ టెక్టానిక్స్ గురించి మాట్లాడాం కొద్దిగా. పూర్తి కాకుండా అక్కడ అవసరమైంది కాబట్టి మళ్ళొకసారిగా చూస్తున్నాం. మరి ప్రపంచవ్యాప్తంగా ఉన్న నవీన మృత పర్వతాల, పురాతన మృత పర్వతాల, ఆరావళి లేకపోతే అవశిష్ట పర్వతాల, ఈ పురాతన మృత పర్వతాలు కాబట్టి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన మృత పర్వతాలు వరల్డ్ వైడ్ ఓల్డ్ ఫోల్డెడ్ మౌంటైన్స్ ఏమేంటి? ప్రపంచవ్యాప్తంగా ఉన్న పురాతన మృత పర్వతాలు ఏమేమి ఉన్నాయి? ఓకేనండి.
మనకు ఆసియాలో భాగంగా ఉన్నటువంటి ఏ పర్వతాలండి? ఆరావళి మౌంటైన్స్. పలకలు అన్నీ కూడా ఆఫ్రికా పలక, అమెరికా పలక, మరి అదేవిధంగా యూరోసియా పలక, ఆస్ట్రేలియా పలకలు అనేటటువంటి విచ్ఛిన్నం చెందినప్పుడు సేమ్ సమయంలో ఏర్పడ్డ పర్వతాలన్నీ కూడా అగ్నిశిలలు అనేటటువంటివి లావా పెళ్ళిబిల్లుకొని బయటకు వచ్చేసి ఘనీభవించడం వల్ల ఏర్పడి అవి కాలక్రమేణా సెడిమెంటరీ శిలలు, ఆ తర్వాత తదనంతరం రూపాంతర శిలలుగా మారటం వల్ల ఏర్పడ్డటువంటివే ఈ పురాతన మృత పర్వతాలు ఏర్పడి ఉన్నాయి. మరి అలాంటి వాటిలో ఆసియాలోని ఆరావళి పర్వతాలు అనేటటువంటివి ఉన్నాయి. ఆసియాలోని ఆరావళి పర్వతాలు మరి అదేవిధంగా అపలేచియన్ పర్వతాలు, ఉత్తర అమెరికాలోని, నార్దర్న్ అమెరికాలోని అపలేచియన్ పర్వతాలు ఓకేనండి. అపలేచియన్ పర్వతాలు ఈ పురాతన మృత పర్వతాల సమయం, అంటే ఈ పురాతన మృత పర్వతాలు ఏర్పడుతున్న సమయంలోనే మన ఇండియాలో భాగంగా, ఆసియాలో భాగంగా ఆరావళి ఏర్పడితే ఉత్తర అమెరికాలో అపలేచియన్ ఏర్పడ్డది. అదేవిధంగా మరి ఆఫ్రికాలో ఆఫ్రికాలోని అట్లాస్ పర్వతాలు అనేటటువంటివి ఈ పురాతన మృత పర్వతాల రకానికి చెందినటువంటివి. అదేవిధంగా మరియు అదేవిధంగా యూరప్ ఖండంలోని ఏ పర్వతాలు? యూరల్ పర్వతాలు అనేటువంటి ఈ యూరల్ పర్వతాలే ఆసియా ఖండాన్ని మరియు యూరప్ ఖండంతో వేరు చేసేటటువంటివే యూరల్ పర్వతాలు. ఈ పురాతన మృత పర్వతాల రకానికి చెందినటువంటివి. ఓకేనా? సో ఇవి గుర్తుపెట్టుకోండి. కొన్ని ప్రపంచవ్యాప్తంగా ఉన్న కొన్ని పురాతన మృత పర్వతాలు, ఆసియాలోని ఆరావళి, ఉత్తర అమెరికాలోని అపలేచియన్ పర్వతాలు, ఆఫ్రికాలోని అట్లాస్ పర్వతాలు, యూరప్లోని యూరల్ పర్వతాలు అనేటటువంటివి పురాతన మృత పర్వతాల రకానికి చెందినటువంటివి. అంటే సేమ్ ఎట్ ద టైంలో ఆరావళి పర్వతాలు ఏర్పడుతున్నప్పుడు ఉత్తర అమెరికాలో అపలేచియన్ ఏర్పడ్డది, ఆఫ్రికాలో అట్లాస్ ఏర్పడ్డది, యూరోప్లో యూరల్ ఏర్పడ్డది. మరి అదేవిధంగా మరొకటి అయినటువంటిది ఆస్ట్రేలియా కూడా ఏర్పడ్డది కదా, ఆస్ట్రేలియా పలక. ఆస్ట్రేలియాలో భాగంగా ఏర్పడ్డది గ్రేట్ డివైడింగ్ పర్వతాలు అనేటటువంటి ఏర్పడి ఉన్నాయి. ఇవన్నీ పురాతన మృత పర్వతాలు. సో మనకు ఈ పర్వతాల పేరిచ్చేసి ఇది ఏ రకమైన పర్వతాలు అని అడగొచ్చు, లేదా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి పురాతన మృత పర్వతాలు ఇచ్చేయచ్చు, లేదా నవీన మృత పర్వతాలు వస్తే నవీన మృత పర్వతాలు ఇవ్వచ్చు. వాటి ఖండాల ప్రకారంగా మ్యాచ్ చేయమని చెప్పేసి అడగొచ్చండి. ఓకేనా? సో కాబట్టి క్లియర్గా ఇది గుర్తుంచుకోండి. ఓకే, నెక్స్ట్ మరొకటి రెండవది అయినటువంటిది, మనం ఆరావళి గురించి చూసాం. రెండవది అయినటువంటిది